నేను గట్టి తీసుకుని వెళ్ళిపోతాం. మధ్యలోకి వచ్చి ఏమో అవన్నీ ఏదో అన్నారంటే అనేసి నేను మధ్యలోకి వెళ్తే మన నోటి మనం పొడిచాడు. కార్కి అన్నాడు మనోడు. కార్ పక్కకి వెళ్ళి జరుపుకొని నేను ఎదరికి వెళ్ళిపోతాను, ఇలా పార్కింగ్ లేట్ వేసుకుంటాను, మీరు ఎదరు పార్కింగ్ లేట్ వేసుకుంటున్నారన్నాడు. ఆవిడొచ్చి పల్లమని కొడేసాడు. ఇతను నేను మధ్యలోకి వెళ్ళాను. మధ్యలోకి వెళ్తే ఏంటి బాబు మీరు మా ఊరిని కొట్టడం పని ఏంటి అని నేను అడిగితే మన మధ్యలోకి వచ్చి షాకులు అవి తీసి రోడ్లు అవి తీసి షాక్ ఏదో తీసి మా నోడిని పొడిచేస్తుంటే మా నోడిని ఇలా లాగి నేను మా నోటి రివర్స్లో ఇలా తిప్పేసి నా షాక్ మీద లాగి నా సీట్ మీద పెడితే పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్లో పెట్టుకోవచ్చు కదా. అక్కడ పార్కింగ్ ఉంది, అక్కడ పార్కింగ్ ఉంది, రోడ్డు ఉంటే కాళ్ళ పడిపోతున్నా పెట్టాను. నీ చేత కదా ఇది కదా అని తిడుతున్నాడు. తిడుతుంటే అది కదా ఎందుకో తిడుతూ నేను తిప్పేసానులే, నేను వెనకన్నా పోతాను, నువ్వు పక్కన ఎట్టుకో, నేను కాబట్టి ఇంకొకడన్నా పడిపోతాడు కదా కాళ్ళని అన్నాను. అంటే ఈ లోపల వెనకాల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. మరి అతను ఎవరో తెలియదు, పెద్దాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు. వస్తనే దోడతాను లాగిపెట్టి కుడిసిట్టు ఆ వెనకంలో వచ్చి పీకొడేసుకున్నాడు. ఆ ఎందుకు పీకొడేసుకున్నారో తెలియదు, తాగేసి ఉన్నారు ఇద్దరు ఉన్నారు. మా డ్రైవర్ తాగేసి ఉన్నట్టు లేదు తెలుసు, కానీ అదితో తాగేసి ఉన్నారు. డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారండి. లోపల తలుపు రూమ్ పక్కన పెట్టుకోరా బాబు అన్నాను అంతే. పెద్ద అంటే తాగేసి ఉంటారని నాకు తెలియదు కదా. వాళ్ళు గుడి దగ్గరికి వచ్చిన తాగేసి ఉంటారని మనం ఏమనుకుంటాం. లేకపోతే నేనే వెనక తిప్పిపోదు ఎంత పొడిచాడు తెలుసా. ఆ సాకేది ఉందండి ఇంత పాప. ఆ కుర్రాడు తను కొడేస్తున్నారని అడ్డుకొచ్చిన తప్పకి ఆ కుర్రాడు సీరియస్ సాగొట్టుకుంది. కొత్త రోడ్డు పోతున్నాడు ఆ కుర్రాడు ఆడుకో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.